డిమాండ్స్ ఉన్నాయి, ఆసక్తి కూడా ఉంది. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తాలిబాన్లకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సార్. ఆఫ్ఘనిస్తాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పి. సో ఈలోగా జరిగిన చర్చలు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది ఎవరమో చెప్పలేము, కానీ ఎందుకు విఫలమయ్యాయి అన్నది కీలకం ఇక్కడ. ఎందుకంటే ఇస్తాంబుల్ వేదికగా ఖతార్, తుర్కీల మీడియేషన్తో ఈ చర్చలు జరిగాయి. తుర్కీ పాకిస్తాన్ చాలా సన్నిహిత దేశం. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కు ప్రత్యక్షంగా ఆయుధాలతో మద్దతు ఇచ్చిన దేశం తుర్కీ. అజర్బైజాన్ కూడా సమర్థించగానే చిన్న కంట్రీ అది. సో అందువల్ల తుర్కీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇస్తాంబుల్లో చర్చ జరిగినా ఫెయిల్ అయ్యాయి. ప్రధానంగా ఫెయిల్ అయ్యటానికి కారణం ఏంటి అనేది నేను విశ్లేషించే ముందు, ఫెయిల్ అయిన తర్వాత పోస్టరింగ్ మొదలైంది. సో మీకు పాకిస్తాన్ హెచ్చరించింది, మీకు మా వైపు కళ్ళెత్తి చూస్తే కళ్ళే పీకేస్తాం, మాపై దాడి చేస్తే 50 రేట్లు అధిక దాడి చేస్తాం, ఆ తాలిబాన్ను మళ్ళీ గోలకు పంపిస్తాం, తాలిబాన్ మూకల్ని అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తానీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించాడు. మామూలు హెచ్చరిక కాదు అది. పాకిస్తాన్ మీడియాకి ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ హెచ్చరించాడు. సో ఆల్రెడీ తాలిబాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. మాపై దాడి చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అని కూడా తాలిబాన్ కూడా హెచ్చరించింది. సో ఇక నెక్స్ట్ మరి ఎక్కడి దాకా వెళ్తుంది? సో చర్చలు ఫెయిల్ అయ్యాయి గనక నిజంగానే దాడి చేస్తా అంత సీన్ ఉండకపోవచ్చు. అసలు ఎక్కడ విఫలమయ్యాయి అన్న దానికి మొదటి కారణం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి డ్రోన్లను అమెరికా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పైన అడపాదడపా ప్రయోగిస్తూ ఉంటుంది. సో ఈ డ్రోన్లు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల మీద ప్రయోగిస్తున్నాయి. దీన్ని ఆపాలి అనేది తాలిబాన్ డిమాండ్. సో దానికి తాలిబాన్ పాకిస్తాన్ వాదనము ముందు దానికి సరిగా సమాధానం చెప్పలేదు. రివర్స్లో వాదించింది ఏంటంటే, మీ ఖతార్లో కూడా మన అమెరికా ఎయిర్ బేస్ ఉంది కదా అని పాకిస్తాన్ నెగోషియేటర్ ఏకంగా మధ్యవర్తి దేశంగా వచ్చిన మీడియేటర్గా వచ్చిన ఖతార్ పైన విరుచుకుపడ్డాడు. అప్పుడు ఖతార్ నెగోషియేటర్స్ ఏమన్నారంటే, మాకు అమెరికాకు ఒప్పందం ఉంది, ఒప్పందంలో భాగంగానే ఖతార్లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది అని వాళ్ళు చెప్పారు. అప్పుడు పాకిస్తాన్ రివీల్ చేసింది, మాకు అమెరికాకు కూడా ఒప్పందం ఉంది, పాకిస్తాన్ గడ్డపై నుంచి ఫ్రమ్ పాకిస్తానీ సాయిల్ డ్రోన్లను ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రయోగించుకునవడం వెనకాల కూడా మాకు అమెరికాతో ఒప్పందం ఉంది చెప్పారు. ఇది తాలిబాన్ అగ్గి మీద గుగ్గిలమైంది. సో పాకిస్తాన్ అమెరికాతో ఒప్పందం చేసుకొని మాపై దాడులకు ఉపక్రమిస్తోంది కదా అని అమెరికా తాలిబాన్ వ్యతిరేకిస్తోంది. ఇటీవల మనం మాట్లాడుకున్నాం కదా, తాలిబాన్ అధీనంలో ఆఫ్ఘనిస్తాన్లోనే బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంది. అమెరికా బలగాలు ఖాళీ చేసేటప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ని కూడా ఖాళీ చేశాయి. అప్పుడు ట్రంప్ లేడు. సో ట్రంప్ వాదన ఏంటి అంటే, ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఖాళీ చేయడం పెద్ద తప్పు, బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంచుకోవాల్సిందే. ఇది నేను ఇదివరకు కూడా వివరించాను. ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి, 10,000 సైనికులకు ఉండటానికి అవకాశం ఉంది, వందలాది యుద్ధ విమానాలు పార్కింగ్ చేయొచ్చు, 2 రన్వేస్ ఉన్నాయి. అందువల్ల ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ మాకు ఇచ్చివేయాలి అనేది అమెరికా వాదన. ఖతార్లో ఎలాగైతే భారీ ఎయిర్ బేస్ పెట్టుకున్నారో ఖతార్లో ఉంది, బహ్రెయిన్లో ఉంది, చాలా దేశాల్లో అమెరికా ఎయిర్ బేస్ ఉంటే, జపాన్ సమీపంలో ఒకినావాలో ఉంది, ఇండియన్ ఓషన్లో డీగో గార్షియాలో ఉంది. సో అలా మీకు ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ మాకు కావాలి, ఇవ్వకపోతే బలప్రయోగంతోనైనా తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించాడు. దానికి తాలిబాన్ హెచ్చరించిందంటే మేము యుద్ధానికైనా సిద్ధమే అని తాలిబాన్ రెస్పాండ్ అయింది. ఆ తర్వాత మాస్కోలో ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ పైన అమెరికన్ ట్రంప్ థ్రెట్ పైన 10 కంట్రీస్ సమావేశమయ్యాయి. అందులో పాకిస్తాన్ కూడా హాజరైంది, ఇండియా హాజరైంది, చైనా, అలాగే తాలిబాన్, రష్యా, 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, మాజీ సోవియట్ కంట్రీస్ కూడా హాజరయ్యాయి. అందరూ ఏకకంఠంగా ట్రంప్ వైఖరిని ఖండించారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. సో తాలిబాన్కు మద్దతుగా ఇండియా, పాకిస్తాన్, చైనాలు కూడా కలిసింది.
సో అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు పాకిస్తాన్ల మధ్య విభేదాలే తప్పలే. ఈ డ్రోన్ల అగ్రిమెంట్ అనేది ఇప్పుడు ప్రధాన కాంట్రవర్సీగా అయిపోయింది. మీ పాకిస్తానీ భూభాగం నుంచి మాపై దాడులకు మీరు అమెరికాకి ఎలా సహకరిస్తారు అని. అంటే పాక్ అమెరికా నెక్సెస్ అనేది పాక్ తాలిబాన్ సంబంధాల పైన తీవ్రమైన నెగిటివ్ అంశంగా మారింది. ఇక రెండవది టీడీపీ. ఇది మన గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, టెరీకి తాలిబాన్ పాకిస్తాన్. ఈ టీడీపీ అనేది ఐడియాలజికల్గా ఎథనిక్గా ఆ తాలిబాన్లతో సంబంధాలు తప్ప ప్రాక్టికల్గా తాలిబాన్ వింగ్ కాదు. తాలిబాన్ ఏమంటుందంటే మేమేమీ చేయలేం, మాకు సంబంధం లేదు, టీడీపీ పాకిస్తాన్ ప్రాబ్లం పాకిస్తాన్ పరిష్కరించుకోవాలి, వాళ్ళు పాకిస్తాన్ పౌరులు, మాకేం సంబంధం అని తాలిబాన్ అంటది. లేదు, అది మీరే ప్రోత్సహిస్తున్నారు, మీరు వాళ్ళని సమ్మన్ చేసి కంట్రోల్ చేయాలి అని పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది. దానివల్ల ఆ టీడీపీ ఇష్యూ అలాగే ఉంది. ఈలోగా తాలిబాన్ ఆరోపణ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా ఐసిస్ ఖొరాసాన్ అనే ఒక వింగ్ ఉంది. అంటే ఇస్లామిక్ స్టేట్ ఐసిస్కు ఈ ప్రాంత విభాగాన్ని ఐసిస్ ఖొరాసాన్ అంటారు. ఇది తాలిబాన్ వాళ్ళు రాజీ పడుతున్నారు, వాళ్ళు నిజమైన ఇస్లామిక్ మతవాదులు కారు అని ఐసిస్ ఖొరాసాన్ వాదన. తాలిబాన్ల వాదన ఏంటంటే తాలిబాన్లకు వ్యతిరేకంగా ఐసిస్ ఖొరాసాన్కు పాకిస్తాన్ సహకరిస్తోందని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. దాంతో ఇక పాకిస్తాన్ రెచ్చిపోయి అసలు మాకు తాలిబాన్కు ఒప్పందం కుదిరి ఆల్మోస్ట్ అగ్రిమెంట్ అయ్యే సమయంలో ఇండియా అడ్డుపడుతోంది, తాలిబాన్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి భారతదేశం ఒప్పందం కాకుండా చేస్తోంది, ఆపరేషన్ సింధూర్లో ఓడిపోవడం వల్ల మాపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నాయకులు భారత్ టెంపుల్స్ నోటిక తాలిబాన్ పాకిస్తాన్ వాస్తవంగా ఏంటంటే ఏమి చేయాలో అర్థం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పౌరులు తిరగబడుతున్నారు. బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడుతోంది. అటు ఆఫ్ఘాన్ పాక్ బార్డర్లో తాలిబాన్లతో ఘర్షణ, ఇది ఇండియా పాక్ బార్డర్లో ఇండియాతో ఘర్షణ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ ఉంది. పంజాబ్ సింధుల మధ్య వాటర్ డిస్ప్యూట్స్. సో ఇలా ఈ గందరగోళాన్ని ఎవరి మీద నెట్టేయాలి అనేది పాకిస్తాన్ ఆలోచన. లేకపోతే పాకిస్తాన్ వాదన ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒప్పందం కుదురుతుంటే ఇండియా అడ్డుపడి తాలిబాన్లతో ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అట. సో తాలిబాన్లను సృష్టించింది పాకిస్తాన్, తాలిబాన్లతో కలిసి భారతదేశంలోకి తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేసింది పాకిస్తాన్. దానికి ఉదాహరణ ఇండియన్ ప్లేన్ హైజాక్ అయితే కందహార్కి తీసుకెళ్లారు తాలిబాన్ పాలనలో ఉన్నప్పుడు. మసూద్ అజర్ మనం విడిచిపెట్టాల్సి వచ్చింది, వాడే జైష్ ఏ మొహమ్మద్ ప్రారంభించాడు. ఇవన్నీ చరిత్ర ఇప్పుడు వాస్తవం. ఒసామా బిన్ లాడన్నే పాకిస్తాన్ 5 ఏళ్ల పాటు తన రాజధాని పక్కనే మిలిటరీ అకాడమీ పక్కనే దాచింది. అయినా కూడా పాకిస్తాన్ అట భారత్ తాలిబాన్ కలిసి పాకిస్తాన్లోకి టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేస్తుందట. పాకిస్తాన్ అట తీవ్రవాదం వ్యతిరేకం పైన పోరాటం చేస్తుందట. సో అసలు విషయం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తమ కీలు బొమ్మగా వ్యవహరించాలి, తమ పప్పెట్గా, వాళ్ళకి ప్రత్యేక అస్తిత్వం ఉండకూడదనేది పాకిస్తాన్ లక్ష్యం. తమ స్ట్రాటజిక్ వ్యూహాలకు, తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఓ పప్పెట్లాగా ఉపయోగపడాలి. అందుకు తాలిబాన్ రెడీగా లేదు. అసలు వివాదం అక్కడ. తాలిబాన్ తన ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోరుకుంటుంది. అందువల్ల పాకిస్తాన్ ఆర్మీలోనే ఒక విభాగము తాలిబాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఓపెన్గా చెప్పాడు, తాలిబాన్కు పాకిస్తాన్కి ఇప్పటికీ సంబంధాలు లేవని కాదు, కానీ తాలిబాన్ను ఒక పాకిస్తాన్ ఆర్మీలో పాకిస్తాన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక పెద్ద డివిజన్ సెక్షన్ వ్యతిరేకిస్తారు. అందువల్ల ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలని ఆసరాగా చూపెట్టుకుని పాకిస్తాన్ తాలిబాన్ పైన ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. సో ఫిజికల్గా నీకు మిలిటరీ కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది, కానీ అంత సులభం కాదు తాలిబాన్ ఎదుర్కోవడం అనేది. తాలిబాన్ పైన పాకిస్తాన్ ఇప్పుడు వాదన ఏంటంటే అవసరం వస్తే అమెరికాతో కలిసైనా తాలిబాన్ల పైన దాడి చేస్తామనేది పాకిస్తాన్ ఎత్తుగడ. సో అమెరికాతో కలిసి
తాలిబాన్ల పైన యుద్ధం చేస్తామని. కానీ అంత సులభం కాదు, ఎందుకంటే తాలిబాన్కు లార్జర్ యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది. రష్యా గుర్తించింది, చైనాతో సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. భారత్ ఇటీవల తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్లో పూర్తి రాయబార కార్యాలయాన్ని పెట్టింది. సో అందువల్ల అంత ఈజీగా పాకిస్తాన్ అమెరికా కలిసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన తాలిబాన్ పైన యుద్ధం చేస్తారు. అసలు అమెరికా అందుకు సిద్ధంగా ఉందా? ఆల్రెడీ అమెరికా అనుభవం ఉంది. 20 ఏళ్ళు తాలిబాన్ పైన, తాలిబాన్ పక్కకు పెట్టి తాలిబాన్ ఓడించి తమ అనుకూల ప్రభుత్వాన్ని 20 ఏళ్ళ తర్వాత అదే తాలిబాన్తో ఒప్పందం చేసుకొని అమెరికా బయటకు వచ్చింది. సో అలాంటి అనుభవం ఉన్న అమెరికా మళ్ళీ వెళ్ళి తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో దిగబడుతుందా? అదే డౌట్ఫుల్లే. అందువల్ల ఈ బెదిరింపులు అనేది పైకి తమ చేసే వ్యాఖ్యలే తప్ప రియాలిటీలో తాలిబాన్ సర్వనాశనం చేయడం పాకిస్తాన్ చేతనవుతుందా అనేది కూడా అనుమానాస్పదమే. ఇక రష్యా నుంచి